మున్సిపల్ ఎన్నికల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరితో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే మంత్రులకు ఇదొక ఛాలెంజ్గా కూడా ఆయన చెప్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే డాష్ 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 అంటే మంత్రి పదవికి గండం ఉంటుందని పరోక్షగానే వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అటువంటి వార్నింగ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రులు మనందరికీ తెలుసు వాళ్ళు ఎంత దిలాసాగా ఉంటారో, లేదా ఎంత ప్రజాస్వామికంగా ఉంటారో, లేకపోతే ఎంత స్వేచ్ఛగా ఉంటారో, మనదేపోయింది పోయి ముఖ్యమంత్రి చూసుకుంటాడు అనే దాంట్లో ఉంటారు అందరూ. ఆల్మోస్ట్ మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆ టెంపోని మార్చి పారేశాడు ఆయన. అదర్వైజ్ ఆయన రంగంలోకి దిగక ముందు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ఒక వాతావరణం మనకు కనిపించింది. చాలామంది సర్వే సంస్థలు కూడా కనిపించింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి స్వయంగా ప్రచారం నిర్వహించి అండ్ ప్రతి వార్డు ఏరియా ప్రజలు వివిధ సెక్షన్లకు సంబంధించిన వాళ్ళలో ఉన్న ఆదరణ, లేకుంటే వాళ్ళని ఎట్లా మనం కన్విన్స్ చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, వాటన్నిటి ఫలితంగానే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది జూబ్లీహిల్స్ను. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రులు ఎవరికి వారే సరే ఇష్టానుసారంగా పనిచేస్తే, లేకపోతే నిర్లక్ష్యంగా పనిచేస్తే వాళ్ళకు మాత్రం పదవి గండం తప్పదనేది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళకు ఆ విషయం కూడా చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఒక్కొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఒక మంత్రిని ఆయన ఇన్ఛార్జిగా నియమించాడు. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న మున్సిపాలిటీలకు అతను బాధ్యత వహించాలి. అట్లాగే ఆ సెగ్మెంట్లో ఉన్న ఇతరత్ర కార్పొరేషన్స్ కావచ్చు, కార్పొరేషన్లలో ఉండే కార్పొరేట్ డివిజన్స్, మున్సిపాలిటీలు అయితే వార్డులు, వీటన్నిటిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అండ్ ఇది అభ్యర్థులకు ఏ విధమైన బలాన్ని ఇవ్వాలి, ఇదంతా కూడా దగ్గరుండి చూసుకోవాలి ఎవరు, సదరు మంత్రి. అండ్ పార్టీకి కావాల్సిన అంటే పార్టీ అభ్యర్థికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా మంత్రి ఆధ్వర్యంలో జరగాలి. అంటే ఒక్కొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, వాటి గెలుపు ఓటములకు ఆ మంత్రి బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా చెప్పేశాడు. ఎవరైతే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారో అతను ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పరిధిలోని కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వాటిలో గెలుపు ఓటములన్నిటికీ అతని బాధ్యత వహించాలి. సో పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే ఆ రిపోర్టును ఢిల్లీకి పంపించడం, ఆ తర్వాత వాళ్ళపైన వేటు వేయడం, ఈ ఈ ప్రక్రియ ఒకటి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇది గడిచిన 2-3 నెలలుగా దీనిపై జరుగుతుంది. అంటే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు, మంత్రివర్గ ప్రక్షాళన ఎప్పుడు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు అనే ఒక చర్చ జరుగుతోంది. కానీ దానికి ముహూర్తం బహుశా మున్సిపల్ ఎన్నికల తర్వాత వస్తుందేమో అని మాత్రం ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశంలో కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి జరిపిన సమీక్ష సమావేశంలో కానీ ఆయన స్పష్టంగా ఈ రకంగా మంత్రులకు చెబుతున్నట్టు, హెచ్చరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంటే తమ ప్రాంతాల్లో తగిన విధంగా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళకు అక్కడ బలం లేనట్టు లెక్క. ఇది పెద్దగా మనకు తెలియని రహస్యమే కాదు. ఏ మంత్రి అయితే తన కాన్స్టిట్యున్సీలో, తన చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలలో తనకిచ్చిన ఇన్ఛార్జిగా నియమించిన తన పార్లమెంటరీ సెగ్మెంట్లో తాను కనుక బలంగా తన పట్టు చూపించకపోతే అతను మంత్రిగా కొనసాగడానికి వేస్ట్.
ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 3 ఏళ్లలో పార్టీని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే, ఈ 2 ఏళ్లలో జరిగిన పరిపాలన వైఫల్యాలు, సాఫల్యాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు అండ్ ఈ ఈ అంశాలన్నీ ఒక ఎత్తు. బట్ పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎన్నికల్లో కనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ పాస్ మార్కులను దాటి 65% నుంచి 70% దాకా గెలిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంది. అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 90% స్ట్రైకింగ్ రేట్ ఉండాలని ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పేశాడు. 90% అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీలు అండ్ 7 కార్పొరేషన్స్కి ఎలక్షన్ జరుగుతున్నాయి. సో దీంట్లో 90% అంటే ఊహించవచ్చు. అంటే కనీసం 90కి పైగా మున్సిపాలిటీలు కొట్టేయాలి. అట్లాగే దీంట్లో కూడా కార్పొరేషన్స్లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ 4-5 కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవాలి. అంటే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎందుకు ప్రిస్టేజ్గా తీసుకుంటున్నారంటే ఎవరు మన రేవంత్ రెడ్డి, దీనికి ఒక బేసిస్ ఉంది. హైదరాబాద్ నగరంలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీకి. అట్లాగే గ్రేటర్ వరంగల్ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో జరుగుతున్న మున్సిపాలిటీల ఎన్నికల గెలుపోటముల ప్రభావం దీనిపై పడే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలను ఆ ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వాటిని సీఎం ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. అందువల్ల మంత్రులందరికీ స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, ఎవరు కూడా కాన్స్టిట్యున్సీ వదిలి బయటకు రావద్దని చెప్తున్నాడు, జిల్లాలు వదిలి రావద్దని చెప్తున్నాడు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే మీరు ఇన్ఛార్జ్లో పనిచేస్తున్నారో అక్కడ ప్రతి క్షణం ఎలక్షనీరింగ్ చేయాలని, ఎలక్షన్ సంబంధించిన మానిటరింగ్ చేయాలని, పరిస్థితులను సమీక్షించాలని, బలాబలాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని మన అభ్యర్థికి ఏం కావాలి, అవతల ప్రత్యర్థిని ఓడించడానికి సంబంధించిన సరంజామా ఇంకా మన దగ్గర ఏముండాలి, ఏ రకంగా వెళ్ళాలి, కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు ఒక్కటే పనిచేస్తాయా, లేక అవతల ప్రత్యర్థి బలహీనతలు, ప్రత్యర్థులు అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉత్తర తెలంగాణలో బీజేపీ కూడా బలంగా ముందుకు వస్తుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. అంటే సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బాగా పెర్ఫామ్ చేయలేదు. బట్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల్లో మున్సిపాలిటీల్లో వాళ్ళు ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఎక్కడైతే బీఆర్ఎస్ మైనస్ అవుతోందో, బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమైపోతోందో, బీఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతినిపోతోందో అక్కడ బీజేపీ బలపడుతున్నట్లుగా, అక్కడ బీజేపీ పట్టు సాధించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అందువల్ల మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత తయారవుతుంది. అందులో ఎవరెవరైతే సరిగ్గా పనిచేయలేదో, ఎవరెవరైతే తమ ప్రాంతాల్లో పట్టు నిరూపించుకోలేకపోయారో వాళ్ళకు మాత్రం గ్యారంటీగా మైనస్ మార్కులు పడే అవకాశం ఉంది. ఢిల్లీ హైకమాండ్కు ఆ నివేదిక తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఎవరెవరిని అందులోంచి తొలగించాలో అండ్ ఎవరిని రీప్లేస్ చేయాలి ఏమిటి అనేది కూడా బహుశా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.